భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునక్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాల పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. రేపు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ పైలాన పనులు ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపు సీఎం కార్యక్రమం నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమలాపురం వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు నీటిని స్విచ్ ఆన్ చేసిన నేపథ్యంలో అక్కడ అధికారులకు తుమ్మల పలు సూచనలు చేయడం జరిగింది. నేను అక్కడ మొదటి రోజు బట్ట తడిచింది, రెండో రోజు మంత్రి తడిచింది, మూడో రోజు ముఖ్యమంత్రి కూడా తడపడానికి మెగా వాళ్ళు ఉన్నారా? రుణమాఫీని తలపెట్టాం. 31,000 కోట్ల రుణాన్ని మాఫీ చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఇంత పెద్ద నిర్ణయాన్ని, సాహసోపేతమైన నిర్ణయాన్ని, ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, అనేక అవసరాలున్నా, అనేక కష్టాలున్నా రైతాంగానికి ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం స్వాతంత్ర దినోత్సవం రోజుకి 2 లక్షల రుణమాఫీని చేస్తాను అని చెప్పినటువంటి మాటని నిలబెట్టడం కోసమే ఈ రోజు వైరా బహిరంగ సభని రైతుల సమక్షంలో జరపబోతున్నాం. కాబట్టి నా జీవితానికి కూడా ఇది ఒక ఆనందం ఇచ్చేటటువంటి దినం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం, నా రైతులకి రుణమాఫీ కావటం, అదే విధంగా నా రైతులకి నీళ్లు ఇచ్చేటటువంటి శుభ సందర్భం నా జీవితంలో నేను మర్చిపోలేను. నా రాజకీయ కోరిక, నా జీవిత కోరిక, ఖమ్మం జిల్లా ప్రజల యొక్క చిరకాల కోరిక, గోదావరి జలాలు ఈ యొక్క బీడు భూములకు వస్తున్నాయంటే ప్రతి రైతు గుండె ఉప్పొంగి ఆయన భరోసాతోటి వ్యవసాయం చేసుకునే పద్ధతికి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు శ్రీకారం చుట్టింది. దానికి ఆ శ్రీరామచంద్రుడికి, ఆ సీతమ్మ తల్లికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ.